అమరావతి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో దశలో భూములు ఇచ్చిన రైతులకు చెల్లించే యూనిటీని గణనీయంగా పెంచింది. సిఆర్డీఏ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన కుటుంబాలకు జీవన భృతి, అద్దె చెల్లింపు రెట్టింపు చేసింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంత ల్యాండ్ పూలింగ్ రైతులకు కౌలును 10,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెట్ట భూములకు ఎకరానికి సంవత్సరానికి ఇస్తున్న 30,000 రూపాయల యాన్యుటీని 40,000 రూపాయలకు పెంచింది. జరీబు భూములకు 50,000 రూపాయల నుంచి 60,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్ల పాటు పెంపు వర్తించనున్నట్లు తెలిపింది. దీనికి అనుగుణంగా ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ ట్రంక్ రోడ్ల నిర్మాణంతో నివాసాలు కోల్పోయిన 634 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మరింత ఊరట కలిగించేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నెలకు 5,000 రూపాయలుగా ఉన్న సబ్సిస్టెన్స్ గ్రాంటును 10,000 రూపాయలకు పెంచింది. ఈ జీవన భృతిని 12 నెలల పాటు అందించనున్నారు. దీనికోసం నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం లభించడంతో మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోని గుంటూరు, పల్నాడు జిల్లాల 7 గ్రామాల్లో వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్ కు అప్పగించింది. అలాగే 2026 జనవరి 6 నాటికి ఉన్న వ్యవసాయ రుణాలనే అర్హతగా పరిగణిస్తూ అదే తేదీని కటాఫ్ గా నిర్ణయించింది. ఏపీ సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 55/4 కింద జారీ చేసిన తొలి నోటిఫికేషన్ తేదీ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ అమలు చేసిన క్యాపిటల్ సిటీ ఎల్పీఎస్ భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే యాన్యుటీని మెట్ట భూములకు ఎకరానికి 30,000 నుంచి 40,000, జరీబు భూమికి ఎకరానికి 50,000 నుంచి 60,000కి పెంచడం జరిగింది. ఇదేంటంటే కొంతమంది మోటివేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే చెడగొట్టాలని కానివ్వండి, ఒప్పుకున్నా కూడా భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని రాజకీయ పక్షాలు చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి, ఏదైనా కారణాలతో వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది ఎక్కువగా ఈ యాన్యుటీ ఏదైతే కోరారో అది ఇవ్వటం జరిగింది. మన పోలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు మరియు పల్నాడు జిల్లాల 7 గ్రామాల్లో 6/1/2026ను కట్ ఆఫ్ తేదీగా స్వీకరించి ఆ 7 గ్రామాల్లో ఏదైతే భూములు ఇస్తున్నారో వాళ్ళకి రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం జూలై 7న జరిగిన ఏపీ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం లభించడంతో ఆయా నిర్ణయాల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాలతో రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో పాల్గొన్న రైతులకు, రాజధాని నిర్మాణంలో ప్రభావితమైన నిర్వాసిత కుటుంబాలకు మరింత ఆర్థిక వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.